రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ సేవ అవార్డులను అందుకున్న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ ఈవో రామారావులను తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, మండల ప్రజా పరిషత్ అధికారులు, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, ఏపీ ఎన్జీఓ ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఉద్యోగులు, అధికారులు మండల అభివృద్ధిపై అధిక చొరవ చూపుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ శాఖల అధికారులను సమన్వయపరుచుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే ప్రభుత్వం ఉత్తమ సేవ అవార్డుతో గౌరవించిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయడం అందరికీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. చూడండి సార్, మన వింజమూరు మండల స్టాఫ్ అందరూ అయిపోయారా? అయిపోయి తర్వాత మన పంచాయతీ సిబ్బంది, వింజమూరు గ్రామ పంచాయతీ సిబ్బంది నేను పర్సనల్ గా ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. నేను ప్రతిరోజు భగవద్గీత చదువుతాను. ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల లోపు కొద్దిసేపు అయినా నేను భగవద్గీత చదువుతాను. నా యొక్క ప్రతిభ మాత్రమే అనుభవం. ఇది భగవద్గీతలో మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకం ఉంది, కర్మణ్యే వాధికారస్తే. పని చేయడం వరకు మాత్రమే మన బాధ్యత. ఆ ఫలితం మీద మనకు ఎటువంటి అధికారం లేదు. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు దాని. రెండవది మా స్టాఫ్. ఎందుకంటే ఒక అధికారి పనిచేయడం అంటూ ప్రత్యేకంగా ఉండదు. అయితే నేను మొదటి నుంచి కూడా కేవలం వాళ్ళు చేస్తేనే అది అవ్వదు, ఇందులో నా పార్టిసిపేషన్ ఉండాలి. మొదటగా ఏ విషయాలైనా సరే ముందు నేను తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను. నేను ఎప్పటికీ లెర్నర్గా ఉండటానికి ఇష్టపడతాను. ఎప్పటికీ కూడా వచ్చినటువంటి మెసేజ్లు కానీ, వచ్చినటువంటి లెటర్లు కానీ, దేనినైనా సరే ముందు పూర్తిగా నేను చదివిన తర్వాత కింద ఉండేటటువంటి ఉద్యోగస్తులకి దాని మీద పూర్తిగా అవగాహన వస్తే, అంటే ఒక పని చేయడానికి కింద వాళ్ళకి ఎంత అవగాహన వస్తే అంత వాళ్ళు బాగా చేయగలరు అనేటటువంటి దాన్ని నేను ప్రధానంగా నమ్ముతాను. కాబట్టి ముందు నేను ఒక అధికారి కంటే కూడా ఒక మంచి ఫెసిలిటేటర్గా ఉండటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా చెప్పాలంటే కొన్ని రిపోర్టులు నేను మోస్తాల నుంచి కూడా కాదు, నేనే తయారు చేసుకొని నా ఫీల్డ్ స్టాఫ్ పంపించి వాళ్ళని రివ్యూ చేయడం జరుగుతుంది.